నుంచోవడం చెప్పడం అలవాటు, అది ఎందుకో కూడా చెప్తాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. Shall we speak in Telugu or English? Whoever says Telugu, raise your hands. Don't be shy. Okay. You want to speak English? Raise your hands. That is the weakness of the students that should not have. We are going to talk about that weaknesses that students should overcome. Number one thing is that expressibility is the number one requirement if you want to be successful in life. Expressibility. You should freely express whatever there is in your mind. If that expression capacity is lacking, that's where your growth will be stunted. What is a very simple thing I asked? What did I ask? You want me to speak in English? Nobody raised your hand. Second question I asked, నేను తెలుగులో మాట్లాడాలా? Nobody lifted hand. What does it mean? You don't know what you want. Is my statement right? Or you know what you want, but at the same time you don't want to express it. మీకు ఏం కావాలో మీరు బయటికి చెప్పలేకపోతున్నారు. ఎప్పుడైతే మీకు ఏం కావాలో మీరు బయటికి చెప్పలేరో మీ జీవితంలో ఫస్ట్ ఏమొస్తుంది మనిషికి? ఏదైనా ఒక పని చేయాలంటే వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ విల్ హ్యాపన్ ఇన్ హ్యూమన్ లైఫ్? ఫస్ట్ ఏం జరుగుతుంది? ఒక మాట చెప్పాలి అంటే somebody should volunteer. ఏం కావాలి? యూ హ్యావ్ టు థింక్. ఆలోచించాలి. ఆలోచన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఐ వాంట్ సమ్ ఇంటరాక్షన్ హియర్. షుడ్ నాట్ బి వన్ వే ట్రాఫిక్. ఆలోచన ఏం జరుగుతుంది? ఇక నేను మనిషిని పాయింట్ చేసి అడగాల్సి వస్తుంది కనుక మీరు కనుక లేకపోతే ఐఎమ్ గోయింగ్ టు ద పాయింట్ సంబడి, యూ ప్లీజ్ స్టాండ్ అప్. ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ దాట్, ఐ వాంట్ యూ టు ఆన్సర్. ఆలోచన ఏ రూపంలోకి మారాలి? మాటల రూపంలోకి మారాలి. యూ వాంట్ టు టెల్ వాట్ యూ వాంట్. మాటలు దేనిగా మారతాయి? మాటలు దేనిగా మారతాయి? చేతలుగా మారతాయి. చేతలు ఏ విధంగా మారతాయి? నీ జీవితాన్ని మార్చేస్తాయి. కాబట్టి ఆలోచన స్టేజ్లోనే మనం కనుక ఆగిపోయాము అంటే మాటల స్టేజ్కి వెళ్ళలేము. మాటల స్టేజ్కి వెళ్ళలేకపోయామంటే చేతల స్టేజ్కి అసలే వెళ్ళలేము. కాబట్టి ప్రతి వాళ్ళు ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత ఏమి ఆలోచిస్తున్నారో, మీ మనసులో ఏముందో బయట పెట్టగలిగినటువంటి మాట ద్వారా పెట్టగలిగినటువంటి శక్తి ఉండాలి. ఆఫ్టర్ దాట్, whatever you think, you should talk that one. Whatever you talk, you should act that way. Then the development will be completed. Do you all agree with this? Do you have any questions about this? నేను తెలుగులో కవిత్వం రాయగలను. I can write a beautiful poetry in Telugu. I can write poetry in English too. I am good at both. That's the reason I asked you, మీకు ఏది కావాలంటే ఆ విషయంలో మాట్లాడతానని చెప్తున్నా. Now I will ask, నేను తెలుగులో మాట్లాడాలనుకునే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. Come on, one, keep going. Very good. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి.
వెరీ గుడ్. మీకు ఏమి కావాలో అడగండి, నేను చెప్తా అన్నారు. మీ ఛాలెంజెస్ ఉంటాయి, మీ కాలేజీలో ఛాలెంజెస్ ఉంటాయి, ఫ్రెండ్స్ మధ్యలో ఉంటాయి, వాటి గురించి అడగండి. ఓకే, వెరీ గుడ్. దట్స్ హౌ. సి దట్ మీన్స్ ఇందాక ఎత్తలేకపోయారు, ఇప్పుడు ఎత్తుతున్నారు చేతులు. ఎందుకు? You did not raise hands. Just I asked you the same question just 10 minutes ago. Nobody responded. Now I talked a few more minutes and I asked you the same question. More hands rose. What is the difference between the earlier talk of mine and the later talk of mine? What is that? That is nothing but motivation. ఒక మాటతో నేను మాట్లాడి మిమ్మల్ని మోటివేట్ చేయగలిగాను. ఆ మోటివేషన్ని మీరు తీసుకున్నారు, ఆ మోటివేషన్ ద్వారా యాక్ట్ అయ్యారు. కాబట్టి ఒక్కళ్ళు కూడా ఎత్తనటువంటి చేతులు దాదాపు చాలా చేతులు పైకి ఎత్తబడినాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మోటివేషన్. తర్వాత ఇందాక వరకు కూర్చొని మాట్లాడండి సార్ అని చెప్పి అన్నారు. నేను స్కూల్ పెట్టాను, మాకు 700 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. నా టీచర్స్ ఎవరైనా సరే కూర్చొని పాఠాలు చెప్తే మాత్రం ఒప్పుకునేవాడు కాదు. ఎందుకంటే నెంబర్ 2, కూర్చున్నాం అనుకోండి, బ్యాక్ బెంచ్లో ఉన్నటువంటి స్టూడెంట్లు ఏం చేస్తున్నారో నాకు తెలిసేది కాదు. అందువల్ల ఇఫ్ I can even tell what is the last row, last student ఏం చేస్తున్నాడో కూడా నాకు తెలుస్తుంది. అందుట్లో కూడా I can interact with the students more when I stand up. అందువల్ల నా స్టూడెంట్స్ టీచర్స్లు అందరికీ నుంచోనే పాఠాలు చెప్పాలని చెప్పి ఒక రూల్ పెట్టాను. ఒకవేళ ఎవరికన్నా ఓన్లీ అటెండెన్స్ తీసుకునే టైంలో మాత్రమే కూర్చోవాలి, ఎందుకంటే రిజిస్టర్ ఉండాలి కాబట్టి. వన్స్ రిజిస్టర్ అటెండెన్స్ ఈజ్ ఓవర్. బట్ ఎవరైనా సరే కూర్చొని పాఠం చెప్తుంటే నేను ఏం చేసామని తెలుసా, కుర్చీ తీసుకుంటాను. టేక్ ద చైర్. అందుకని నాకు ఆ అలవాటు ప్రకారం నాకు వచ్చింది కాబట్టి ఈరోజు నేను కూడా నుంచోనే పాఠం చెప్పాలని అనుకుంటున్నాను. ఓకే, యు ఆర్ ఆల్ engineering students, right? Yes, sir. You are all engineering students, right? Yes, sir. All are engineering or anybody there? Everybody engineering. Very good. Once upon a time I was a medical student like you. And now నేను ఎందుకు ఇంజనీరింగ్ స్టూడెంట్ రావంటే నాకు లెక్కలు సరిగా వచ్చాయి కాదు. I was very, 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 very poor in maths. But I'm very curious to know about different things in body and all that. That's what I like it. Biology I took by PC and I avoided. So once I took by PC at that time, there is no M by PC at that time. So my channel is decided towards the medicine and I did different things. But lack of time, we don't discuss things well. Okay. Nowadays, when you ask parents, or when you ask anybody, there are only 2 professions the most of these students want to pursue. What are those 2 professions? Number 1 is, come on, Pataga, don't be shy. What is the first profession that everybody wants to be? Loud. Patagamma. Pataga cheppandi. Doctor, very good. What is the second profession that everybody wants to, if you don't want to become doctor? Engineer. Doctor, engineer. Doctor, engineer. Doctor, engineer. Nice predicament. Among these 2 professions, which is the better profession? Doctor, engineer. I am talking about not money making. Which is the better profession? Which is the best profession? Emma? No. దీనికి
రెండు కళ్ళు లాంటి వాళ్ళు డాక్టరు, ఇంజనీర్. మనిషికి రెండు కళ్ళులో ఏ కన్ను గొప్పది అని చెప్తే ఎలా చెప్పలేమో, డాక్టరు ఇంజనీర్లలో ఏ వృత్తి గొప్పది అంటే సరైనటువంటి ఆన్సర్ లేదు. కారణం ఏంటో తెలుసా? దేహాన్ని బాగుగా నడిపించగలిగేటటువంటి వాడు డాక్టర్ అయితే, ఈ దేశాన్ని సరిగా నడిపించగలిగేటటువంటి వాడు ఇంజనీర్. దేహాన్ని నడిపించగలిగినటువంటి వాడు డాక్టర్ అయితే, ఈ దేశాన్ని నడిపించగలిగినటువంటి వాడు ఇంజనీర్. దేహంలో రక్త ప్రసారం వివిధ శిరగో ధమనుల ద్వారా ప్రయాణింప సరిగా చేయగలిగినటువంటి వాడు డాక్టర్లు అయితే, ఈ దేశంలో వివిధ నదులను సక్రమంగా పరిపాలించి వ్యవసాయానికి సహాయపడేటటువంటి వాడు ఇంజనీర్. డాక్టర్లు నీ మెదడులో ఒక సర్జరీ చేసి, సర్జరీలో ఉన్నటువంటి ఒక చిప్పుని మెదడులో చొప్పించగలడు డాక్టరు. ఆ మెదడులో చొప్పించేటటువంటి చిప్పుని తయారు చేసేటటువంటి వాడు ఇంజనీర్. మీరు తయారు చేసి మాకు ఇస్తే మేము సర్జరీ చేసి ఆ చిప్పుని ఆ మెదడులో పెట్టగలిగినటువంటి వాళ్ళం మాత్రమే. ఆ చిప్పు మీరు ఇవ్వకపోతే డాక్టర్లు ఏమి చేయలేడు, ఒక జీవిని బ్రతికించలేడు. గుండె సరిగా కట్టుకోకపోతే ఏం జరుగుతుందో చూసి చెప్పగలిగేటటువంటి వాడు, ఒక పేస్ మేకర్ని లోపల పెట్టగలిగినటువంటి వాడు డాక్టర్ అయితే, ఆ పేస్ మేకర్ సరిగా తయారు చేసి దానిలో ఒక చిన్న కంప్యూటర్ని అరేంజ్ చేయగలిగినటువంటి వాడు ఇంజనీర్. నీ యొక్క కిడ్నీస్ సరిగా పనిచేయకపోతే డయాలసిస్ మిషన్తో రక్తాన్ని ప్రవహించడానికి రక్తాన్ని ఫిల్టర్ చేసేటటువంటి వాడు డాక్టర్ అయితే, ఆ డయాలసిస్ మిషన్ని తయారు చేసి ఇచ్చినటువంటి వాడు ఇంజనీర్. ఇప్పుడు చెప్పండి, డాక్టర్ ప్రొఫెషన్ గొప్పదా, ఇంజనీరింగ్ ప్రొఫెషన్ గొప్పదా? అమ్మా, రెండు గొప్పవే. చిప్పు తయారు చేసి ఇస్తే అది పెట్టడం చేతకపోతే ఇంజనీర్ ఏం చేస్తాడు? డాక్టరు అన్నీ చేయగలిగిన చిప్పు చేయలేకపోతే ఇంజనీరింగ్ అవసరం ఉంటుంది. కాబట్టి ఇంజనీరు డాక్టరు ఈ దేశానికి రెండు కళ్ళు. ఈ రెండు కళ్ళు ఉంటే దేశం ముందుకి పరిగెడుతుంది పరవాళ్ళు. కాబట్టి ది బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్, ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ for selecting the one of the two greatest professions in this world, that is engineering. Please put claps to yourself. Touch your shoulders and congratulating yourself by taking this wonderful profession of engineer. Do that. Tap your back. Hey, you are good. You chose the right profession. Good. I'm proud of all of you. You make very good decision in your life. So first step అయిపోయింది. You took the very good decision that one can take to be successful in life and to be useful to this world and society. First step అయిపోయింది. ఎంత గొప్ప ప్రయాణమైనా దేంతో ప్రారంభమవుతుందో తెలుసా? దేంతో ప్రారంభమవుతుంది?
ఒక్క మొట్టమొదటి అడుగుతోటి ప్రారంభమవుతుంది. కొన్ని వేల మైళ్ళ ప్రయాణమైనా దేంతో ప్రారంభమవుతుంది? ఒక్క అడుగుతోటి ప్రారంభమవుతుంది. ఆ ఒక్క అడుగుని మీరు వేశారు, ఇక ప్రయాణాన్ని ముందుకి సాగించాలి. వెరీ గుడ్. సో వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ద ఫస్ట్ స్టెప్, రైట్? So how you do the journey successfully to reach the destination is our next step. I am following the time also at the same time. Okay, next. What are you now? If I ask you, what are you? Em cheptavamma samadhanam? What are you? You are a student? No, that's not the right answer. I'm an engineer. What are you? Huh? Engineering. Right. Student. BSc was student, intermediate student, other student. No, you are an engineering student. Why do you forget that? You should be proud of saying, I am engineering student. I am not an ordinary student. I am an engineering student. Okay. But, are you an engineer? Are you an engineer? No. You are not a student and you are not an engineer, but you are an engineering student. Ante, if you know, నీ దగ్గరకు వస్తున్నానమ్మా, I am coming to you. You are not engineer, you are just engineering student, బట్ ఇంజనీరింగ్ స్టూడెంట్లో నుంచి ఇంకా నువ్వు ఇంజనీరింగ్ కాలేదు కదా, కాబట్టి యూ షుడ్ సబ్స్ట్రాక్ట్ ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ స్టూడెంట్ మైనస్ ఇంజనీర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? స్టూడెంట్. రైట్? ముందు యూ టోల్డ్ ద లెక్కలు ఇస్తే ముందు ఆన్సర్ చెప్పేసేసావు నువ్వు. ఓకే, వెరీ గుడ్. కాబట్టి యు ఆర్ ఆల్ స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏమి స్టూడెంట్? ఇంజనీరింగ్ స్టూడెంట్. ఇంజనీరింగా కాలేదు, అవ్వబోతున్నాను. అవ్వాలి అంటే ఏం చెయ్యాలి? దట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఇంజనీరింగ్, ఇప్పుడు ఉన్నటువంటి అందరూ స్టెమ్ స్టూడెంట్సే కదమ్మా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. టీచర్స్ చెప్పే చదువులో ఏమన్నా తేడా ఉంటుందా? అందరికీ ఒకే రకమైనటువంటి క్లాసెస్ తీసుకుంటున్నారా మీ టీచర్స్? మీ యొక్క పేరెంట్స్ యొక్క స్థితిగతులు, ఆస్తిపాస్తులు అవన్నీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోతారా? ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కారుల్లో వెళ్తారా, విమానాల్లో వెళ్తారా, హెలికాప్టర్లో వెళ్తారా, ఇవన్నీ అనవసరం. But as long as you are here, you are just like any student. అందరూ ఒకే స్టూడెంట్స్. కానీ తమాషా ఏంటంటే అందరికీ ఒకే రకమైనటువంటి చదువు. If the same education is given to each and every student, if every student utilizes the same resources that have been given throughout these 4 years, then the product after 4 years, that is engineer, will not be the same. అర్థం కాలేదనుకున్నాడు కొంచెం చేతులతో. Even if the resources that are used by you is the same for the rest of the 4 years, whether it's a rich student, poor student, whatever it is, but the ultimate result of becoming engineer is not one. There are 3 types of results will come. అర్థమైందని చెప్పింది ఏంటో? వాట్ ఆర్ దో 3 అని చెప్పమ్మా. ఏంటో వాట్ ఆర్ దో 3 టైప్స్ చెప్పమ్మా. ఈవెన్ ఒకటైనా కూడా 3 రకాలైనటువంటి తప్పైతే నేను కరెక్ట్ చేస్తాను తల్లి. ఇంకా
One. Average student. అబ్బా హిట్ అన్నయ్య పెట్టినమ్మాయి చూసారా, మీరందరి దగ్గర ఆ ఎక్స్ప్రెషన్ కెపాసిటీ అనేది ఉన్నది. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో తప్పే చెప్పేసి మీరందరి దగ్గర కెపాసిటీ ఉంది. బయట తీసుకోండి, కంగ్రాచులేషన్స్ తల్లి, గుడ్ జాబ్, కరెక్ట్. 3 రకమైనటువంటి ఇంజనీర్లు తయారవుతారు. కానీ మీరందరికీ ఇచ్చినటువంటి విద్య ఒకటే. సేమ్ ల్యాబొరేటరీస్ని ఉపయోగించుకుంటున్నారు, అందరూ సేమ్ టీచర్స్ ఉపయోగించుకుంటున్నారు, సేమ్ లెసన్స్ చెప్పుకుంటున్నారు. కానీ 3 రకాల స్టూడెంట్స్ తయారవుతున్నారు, ఇంజనీర్లు తయారవుతున్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్ నా లైఫ్. నేను 40 ఏళ్ల వయసులో డాక్టర్ చదవాలని ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసి కర్ణాటక వెళ్ళి డొనేషన్ కట్టి పిల్ల మా అమ్మాయి 10th క్లాస్ చదువుతూ ఉంటే అందరినీ భార్యాబిడ్డలను అందుకొని కోలారు వెళ్ళి మెడికల్ కాలేజ్లో డొనేషన్ కట్టి చేరా. అదే టైంలో మా అన్నయ్య కొడుకు ఇంకొకడు, అంకుల్ 40 ఏళ్ల వయసులో చేరాడు, నేను ఇంకా 25 ఏళ్ల వయసు కదా, నేను కూడా వెళ్ళి ఇండియాలో చదువుతా అని చెప్పి నాకంటే వెల్ ఎఫోర్డ్ పేరెంట్స్ వాడిని కూడా, వాడి పేరు తరుణ్ ప్రసాద్, నా పేరు అనిల్ ప్రసాద్, మా ఇంట్లో అందరి పేర్లకి ప్రసాద్ అని వస్తుంది. వాడు కూడా వచ్చి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాడు. ఇంకొకడు, వాళ్ళిద్దరు జాయిన్ అయితే నేనెందుకు చేయకూడదు, నేనేం తక్కువేంది అని చెప్పి వాళ్ళ నాన్న చేత ఉన్నటువంటి తెనాలిలో ఉన్నటువంటి ఒక ఇల్లు అమ్మిచ్చేసి డొనేషన్ కట్టి మెడికల్ కాలేజీలో చేరాడు. నేనేమో ఉన్న ఆస్తులు నమ్ముకొని పెళ్లి చేసుకొని పిల్లా జిల్లాతోటి వచ్చి మెడికల్ కాలేజీలో చేరాను. ఇంకొకడేమో అమ్మా నాన్నలు కడితే వాళ్ళు వచ్చి మెడికల్ కాలేజీలో చేరాడు. ఇంకొకడు వాళ్ళ అమ్మా నాన్న చేత ఇల్లు ఉన్న అమ్మాయి ఇచ్చి మెడికల్ కాలేజీలో చేరాడు. 3 మెడికల్ కాలేజీలో చేరాం, 3 చదువుకున్నాం. నేను వెళ్ళి ఫస్ట్ బెంచ్లో కూర్చున్నవాడిని, ఇంకొకడు వెళ్ళి మధ్య బెంచ్లో కూర్చున్నవాడు, ఇంకొకడు వెళ్ళి చివరి బెంచ్లో కూర్చున్నవాడు. కానీ చెప్పే పాఠం ఒకటే. ఎందుకు? భయం, బాధ్యత, 2 పిల్లలు, భార్య, ఉన్న ఆస్తి మొత్తం అమ్ముకొని వచ్చాను. ఏమైనా కనుక జరగకపోతే అందరం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి, అంతే కదా. ఏముంది? సక్సెస్ కాని డాక్టర్ ఏం చేయగలుగుతాడు? ఆత్మహత్య చేసుకోవాలి. అది నిత్యం గుర్తు చేసుకుంటూ నేను ఫస్ట్ బెంచ్లో కూర్చుండేవాడిని. అమెరికా నుంచి డబ్బులు పంపించి వాళ్ళ నాన్న పంపిస్తే వాడున్నటువంటి డాక్టరు వాడు నాన్న పంపిస్తున్నాడు, పంపాయిస్తున్నాం అని చెప్పి వాడు వెళ్ళి లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడు. ఈ మధ్యలో ఇళ్ళెమ్మ పెట్టి కొట్టాడే, కొంచెం అప్పుడప్పుడు గుర్తొస్తుంటుంది, అయ్యో మా నాన్న ఇళ్ళెమ్మ కొనిపెట్టాడు, ఇళ్ళెమ్మ వచ్చాడు అని చెప్పి. వాడు మధ్య బెంచ్లో కూర్చునేవాడు. 5 అయిపోయినాయి, 3 అయిపోయినాయి. 3 అయిపోతే ఇక అమెరికాలో అందరికేంటి, అంకుల్ అమెరికా నుంచి వచ్చాడు కాబట్టి అంకుల్ లాగా మేము కూడా డాక్టర్ చదివితే అమెరికా పోవచ్చు, అదే ఆలోచన. కానీ అమెరికా పోవటం అనేది అంత సులభం కాదు. 6 ఎగ్జామినేషన్స్ పాస్ కావాలి, అప్పుడు అమెరికాలో నువ్వు డాక్టర్. లేకపోతే నోబడీ కేర్స్ వెదర్ యూ హ్యావ్ ఎన్ MBBS డిగ్రీ ఆర్ నాట్. నేను MBBS అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు కష్టపడి 50 ఏళ్ల వయసులో కూర్చొని నేను చదువుతుంటే పిల్లలు మంచినీళ్ళు అందిస్తూ ఉంటే, భార్య టీ పెట్టి చూస్తూ ఉంటే, చదివి పాస్ కావాల్సినటువంటి 6 ఎగ్జామినేషన్స్ పాస్ అయ్యి పర్ఫెక్ట్ డాక్టర్గా సక్సెస్ అయ్యాను. అదే క్లాస్లో చదువుతున్నటువంటి వాడు.
ఇదమ్మా, ఇది నేను చెప్పేది కథ కాదు, నిజంగా జరిగినటువంటి సత్యం చెప్తున్నాను మీకు. అమ్మా నాన్న పంపించాడే, అంకుల్ వెళ్ళాడు, నేను వెళ్తాను, కమ్యూనిటీ చదువుతాను. వాడు ఫస్ట్ ఇయర్ ఏమైందో తెలుసా, మా అన్నయ్య, ఒరే వీడు ఇండియా అంటే ఏందో తెలియదు, నీ దగ్గర అచ్చి పెట్టుకొని చదివిస్తున్నా కొద్దిగా వీడు అని చెప్తే ఓకే అన్నయ్య అని చెప్పి నేను ఇల్లు తీసుకొని నా పక్కన కూర్చొని రోజు అప్పుడు చిన్నపిల్లాడు, ఇండియా అంటే ఏంటి తెలియదు, కూర్చొని రే నేను చదివినప్పుడు నువ్వు చదువురా, నేను చదివినప్పుడు నేను చదువు అని చెప్పి నేను ఎనాటమీ ఫిజియాలజీ నేను చదివి వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అట్లా చదివి ఇద్దరు ఎనాటమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ రాస్తే వాడికి నాకు ఇద్దరికి ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చినాయి. ఇద్దరు పాస్ అయ్యాం. పాస్ కాగానే ఇంకా వాడికి ఏంటో తెలుసా, ఎనాటమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ ఈ 3 మోస్ట్ డిఫికల్ట్ ఇన్ ద మెడిసిన్. ఇదే పాస్ అయ్యాను, ఇక నాకు లెక్కే ఉంది అని చెప్పి వాళ్ళ నాన్న చెప్తే, బ్రహ్మాండంగా పాస్ అయ్యావా, నీకేం కావాలి, కారు కావాలి, కారే కదా, ఇవే బ్రహ్మాండంగా పాస్ అయ్యావు, తీసుకో. 3వ రోజు మారుతి కారు వచ్చేసింది. కాలేజీలో ఎక్కువ కార్లు ఉండేగావు, కారు వేసుకొని స్టైల్గా కాలేజీలో పార్కింగ్. నెక్స్ట్ ఎవరు దొరుకుతారు, ఎవరు దొరుకుతారు? కారు వేసుకొని కార్లోకి వస్తే గర్ల్ ఫ్రెండ్స్ దొరుకుతారు. అమ్మాయి పడిపోయింది అంతే. నేను 5 సంవత్సరాల్లో బయటకు వచ్చాను, వాడు బయటికి రావడానికి 8.5 సంవత్సరం పట్టింది. సరే 8.5 సంవత్సరం తర్వాత బయటకు వచ్చిన తర్వాత హూ ఆర్ యూ, ఐఎమ్ ఏ డాక్టర్, అంతవరకు బాగానే ఉంది. కానీ డాక్టర్ అయితే సరిపోదుగా, అక్కడ పోయి 6 ఎగ్జామ్స్ పాస్ కావాలి, ఒక్క ఎగ్జామ్ కూడా పాస్ కాదు. సరే పాస్ అయ్యాడు, 8 ఏళ్ళు కష్టపడ్డాడు, చివరికి పాస్ అయ్యాడు. రెసిడెన్సీకి అప్లై చేస్తే నీ వయసు వాళ్ళకి రెసిడెన్సీ, ఇన్నిసార్లు అప్లై చేసి ఫెయిల్ అయిన వాడికి రెసిడెన్సీ ఇవ్వము అని చెప్పి రెసిడెన్సీ రాలా. చివరికి ఏం చేశాడు తెలుసా, షిప్పుల్లో చిన్న జిమ్ పెట్టుకొని ఆ జిమ్లో వచ్చినటువంటి వాళ్ళకి యోగా నేర్పిస్తూ సావలేక బ్రతకలేక డాక్టర్ చెప్పుకోలేక ఇక డాక్టరు కదా అని చెప్పి మనసులో ఉన్నటువంటి అహాన్ని పోగొట్టుకోలేక సావలేక బ్రతుకుతున్నాడు. సేమ్ పర్సన్, ఒకే ఒక రకమైనటువంటి అందరికీ చెప్పిన ఒకే పాఠాలే, అందరికీ చెప్పింది ఒకే ల్యాబ్సే, అన్నీ చేసాం. ఇక 3వ వాడు చూడండి, ఇక్కడే ఉన్నాడు, ఎందుకంటే వాడు చేరింది ఇక్కడే. ఇల్లు పోయింది, తల్లి చచ్చిపోయింది, నాన్న పెన్షన్ డబ్బుల్లో బతుకుతున్నాడు, వీడికి పెద్ద ఫ్రెండ్స్ అయ్యారు. కనీసం అమెరికా వెళ్ళడానికి ఫస్ట్ రాయాల్సినటువంటి USMLE ఫస్ట్ 1 కూడా పాస్ కాలేకపోయాడు. చివరికి ఏం చేస్తున్నాడు తెలుసా, డాక్టర్ వృత్తినే వదిలేసేసి మంచి నీళ్లు సప్లై చేసేటటువంటి వ్యాపారం పెట్టుకొని విజయవాడలో లైఫ్ జీవిస్తున్నాడు. ఏంటండి, వాట్ ఇస్ దిస్ డిఫరెన్స్? ఏంటి తేడా? అందరం చదువుకుంది ఒకే కాలేజీలోనేగా, అందరికీ చెప్పింది ఒకే లెక్చర్స్ కదా, అందరం ఉపయోగించింది సేమ్ ల్యాబొరేటరీసే కదా. డిఫరెన్స్ ఏంటో తెలుసా, కనీసం స్టూడెంట్స్కి ఉండేటటువంటి కొన్ని వీక్నెసెస్, ఆ వీక్నెసెస్ని స్ట్రెంగ్స్గా కనుక మార్చుకుంటే లైఫ్లో సక్సెస్. ఆ వీక్నెస్ బారిన కనుక మీరు కనుక కొట్టుకొని పోతే లైఫ్లో ఫెయిల్యూర్. నా కోరిక ఏంటో తెలుసా, మీలో ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు చెప్పినట్టుగా బ్రైట్ స్టూడెంట్గా మారుకోవాలి. బ్రైట్ స్టూడెంట్ అంటే ఏదో నాకు పుట్టినప్పటి నుంచి తెలివితేటలు ఇవ్వండి, నాకు IQ తక్కువండి, ఇవన్నీ కాకమ్మ కబుర్లు. ఆల్ యూ నీడ్ ఈజ్ ఇండస్ట్రీ. చదువుకునే శక్తి ఉంటే ఎవరైనా సరే గొప్ప వ్యక్తిగా కావచ్చు. డూ యూ అగ్రీ టిల్ దిస్ నౌ? Anybody have any questions?
నేను చెప్పింది కాకమ్మ కథ కదమ్మా, నిజంగా జరిగిన స్టోరీ మీ ముందు పెట్టాను. ఇఫ్ యూ వాంట్ డీటెయిల్స్ ఐ కెన్ టెల్ ద నేమ్స్ ఆఫ్ దెమ్. ఎందుకు? వై? 5 సంవత్సరాలు ఏంటో తెలుసా? నెంబర్ 1, ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ అండ్ డిలేడ్ సాటిస్ఫాక్షన్. ఇది స్టూడెంట్స్లో ఉండేటటువంటి మెయిన్ ప్రాబ్లం. ఎవరైనా ఒక దగ్గరకు వచ్చి ఒక 1000 రూపాయలు మీ పేరెంట్స్ వచ్చి, అమ్మా ఈ 1000 రూపాయలు నేను ఇవ్వాలనుకుంటున్నాను నీ బర్త్డే పార్టీకి, ఈ 1000 రూపాయలు ఇప్పుడు ఇమ్మంటావా, లేకపోతే ఇది బ్యాంకులో వేసి ఒక వారం రోజుల తర్వాత లేకపోతే నెక్స్ట్ బర్త్డే పార్టీకి ఈ 1000ని 1,00,000 రూపాయలు చేసి నెక్స్ట్ బర్త్డే పార్టీకి 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి మీరు అన్నారనుకోండి, చాలామంది ఏం చేస్తారు తెలుసా? వచ్చే బర్త్డే సంగతి తర్వాత చూసుకుందాం, ముందు 1000 రూపాయలు ఇచ్చేపోయి ఇమీడియట్గా ఎంజాయ్ చేస్తాను. అది ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్. అదే కనుక 3 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ బర్త్డే దాకా వెయిట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ డిలేడ్ సాటిస్ఫాక్షన్. ఈ యొక్క నువ్వు మధ్యలో వచ్చేటటువంటి ఈ కారు, గర్ల్ ఫ్రెండ్స్, పార్టీలు, ఇవన్నిటినీ కనుక సాక్రిఫై చేశాను నేను అంటే, నాకు భార్య ఉందనుకోండి, నాకు గర్ల్ ఫ్రెండ్స్ ప్రాబ్లం కాదు, బట్ ఐ హ్యావ్ అదర్ స్టఫ్ దట్ ఐ కెన్ వర్క్ ఆన్. సో వెయిట్ చేసి నేను సక్సెస్ అయ్యాను. డిలేడ్ సాటిస్ఫాక్షన్. వాళ్ళిద్దరూ ఇమ్మీడియట్ డిజైర్, ఇప్పుడు కావాలంతే, త్రాసంగా తర్వాత చావడం, రెడ్డవడం, ఇప్పుడు ఎంజాయ్ చేయాలి, ఇప్పుడే మా అమ్మ నాన్నలకు దూరంగా ఉన్నా, ఇంట్లో ఉంటే పట్టుకుంటారు, ఇప్పుడు ఈ క్షణంలో ఎంజాయ్ చేయాలి, ఇదే జీవితం, తర్వాత అని అనుకున్నారా, మీ జీవితం మొత్తం కూడా వాళ్ళిద్దరిలాగానే నరకప్రాయం అయిపోతుంది. లేదు, కొంచెం నిబ్రం చేసుకుంటాను, కొద్దిగా ఓర్పు చేసుకుంటాను, కొద్దిగా నాకు ఉండేటటువంటి అలవాట్లని, డిజైర్స్ని తగ్గించుకుంటాను, వాటన్నిటిని తగ్గించుకొని నేను చదివి అయిపోయిన తర్వాత తీర్చుకుంటాను అనుకున్నవాడు లైఫ్లో సక్సెస్ అవుతాడు. దానికి ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? నేనే అని చెప్పి గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను. తర్వాత ఇప్పుడు పర్సనల్ స్టోరీ చెప్పిన తర్వాత అసలు ఏంటి స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్? ఫస్ట్ స్టూడెంట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? స్టూడెంట్గా ఉండాలి అంటే స్ట్రెస్. Can you tell me how many people don't have stress here? See, everybody has stress. No, you should answer the next question too. Tell me how many people have stress. See, thank you for being frank. I really appreciate that. Yes. ఏంటండి ఈ పిల్లలు హాయిగా అమ్మా నాన్న పంపిస్తూ ఉంటే కూర్చొని చదువుకోక స్ట్రెస్సా? No. Stress is the number 1 thing for the students. Stress is number 1 for the students. కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? స్ట్రెస్. తర్వాత ప్రాబ్లం ఏంటో తెలుసా? టార్డీనెస్. Do you know what is tardiness means? టార్డీనెస్ అంటే తెలియదా? ఎవరు చెప్పలేదా? మీ టీచర్స్ రెగ్యులర్గా చెప్తూ ఉండాలి. క్లాసులకు లేట్గా వెళ్తాను టార్డీనెస్ అంటారు. టార్డీనెస్ అంటే క్లాసుకి లేట్గా వెళ్తాం, వెళ్ళచ్చులే, చదవచ్చులే, ఎగ్జామ్స్ ఎప్పుడో ఏప్రిల్లో కదా, చూడొచ్చులే, పోస్ట్పోన్మెంట్. కాబట్టి ఫస్ట్ ఈజ్ ద స్ట్రెస్. ఎందుకు తెలుసా? ఇప్పుడు నువ్వు టార్డీనెస్ని ప్లే చేసావు కాబట్టి ఎగ్జామినేషన్ ముందుకు వచ్చినప్పుడు ఏమవుతుంది? అది స్ట్రెస్గా మారుతుంది. కాబట్టి ఫస్ట్ ఈజ్ ద స్ట్రెస్. తర్వాత ఏంటి? టార్డీనెస్.
మూడోది ఏంటో తెలుసా ప్రాబ్లము? అన్ఫోకస్. యూ కెనాట్ ఫోకస్. ఒక గంట సేపు, ఒక 10 నిమిషాల సేపు కూర్చొని చదువుతూ ఉంటే 10 రకమైనటువంటి ఫోన్ కాల్స్, 10 రకమైనటువంటి టెక్స్ట్ మెసేజ్లు, కంటిన్యూస్గా డైవర్షన్, అన్ఫోకస్. ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రెస్, సెకండ్ వన్ ఈజ్ టార్డీనెస్, మూడోది అన్ఫోకస్. నాలుగోది ఏంటో తెలుసా? డిస్ట్రాక్షన్. కంటిన్యూస్గా స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్. యూ కెనాట్ ఫోకస్. కొంచెంసేపు చదువుతుంటే డిస్ట్రాక్షన్, కొంచెంసేపు చదివితే డిస్ట్రాక్షన్, ఒక 5 నిమిషాలు వినాలి అంటే డిస్ట్రాక్షన్. పర్టికులర్లీ ఈ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్. ఫస్ట్ ఏంటి గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ మీరు. ఫస్ట్ ఏంటి? స్ట్రెస్. రెండోది ఏంటి? టార్డీనెస్. మూడోది ఏంటి? అన్ఫోకస్. నాలుగోది ఏంటి? డిస్ట్రాక్షన్. ఐదోది ఏంటో తెలుసా? ఎనర్జీ లీక్. ఎందుకో తెలుసా? మీకున్నంత ఎనర్జీ బాల్య, యౌవన, కౌమార, వార్ధక్య దశలు అని 4 ఉన్నాయి మనిషికి. అంటే బాల్యం అంటే చైల్డిష్ ఏజ్, అండ్ అన్మ్యారీడ్ స్టూడెంట్ ఏజ్, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ఓల్డ్ ఏజ్. వీటన్నిటిలో ది మోర్ ఎనర్జీ ఉన్నది ఎవరికండి? స్టూడెంట్స్కి. కానీ ఉపయోగం ఏముంది? ఇదివరకు ఒక పాట ఉంది, మేము వచ్చినప్పుడు మీకు గుర్తుందో లేదో, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అని. గుర్తుంది ఆ పాట ఎవరికన్నా? ఎవరు గుర్తులేదు. మేము చిన్నప్పుడు, నేను మీ అంత వయసు ఉన్నప్పుడు ఒక పాట వచ్చింది, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అని. అంటే అంత ఎనర్జీ ఉన్నవాడు ఏమైపోతుంది? మీ ఎనర్జీ లీక్ అయిపోతుంది. వేరియస్ యాక్టివిటీస్ ద్వారా ఎనర్జీ లీక్ అయిపోతుంది. వాట్ ఈస్ ఫస్ట్ వన్? స్ట్రెస్. ఎందుకు చెప్పిస్తున్నా అంటే మీకు వెళ్ళిపోవాలి, మీ ఇంటర్నలైజ్ కావాలి ఇదంతా. స్ట్రెస్. రెండోది టార్డీనెస్. మూడోది అన్ఫోకస్. తర్వాత డిస్ట్రాక్షన్. తర్వాత ఎనర్జీ లీక్. తర్వాత ఏంటో తెలుసా? వెరీ 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 ఇంపార్టెంట్ స్టూడెంట్స్. Very, very, very important students. I don't want to go details into it, but I know you are capable of understanding what I mean. No saying incapability. ఎవరన్నా వచ్చి ఏదన్నా అడిగినప్పుడు మనందరికీ ఏమలవాటు? ఫ్రెండ్సే నేను ఎలా చెప్పేదే దానికి నో అని. మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పడుతున్నా, అది అడిగితే నేను నో అని ఎట్లా చెప్పేది? నా వల్ల కాదే దానికి నో చెప్పడానికి అనుకుంటా. నో చెప్పాలనుకున్నప్పుడు నో కనుక నువ్వు చెప్పలేదో నీ జీవితం నాశనం. గుర్తుపెట్టుకోండి. కొన్ని సమయాలలో నో చెప్పి తీరాల్సి వస్తుంది మీ జీవితం బాగుపడాలి అంటే. నో చెప్పాలనుకున్నప్పుడు నో చెప్పి తీరాలి, ఏమైపోయినా పర్వాలేదు. ఆ చెప్పలేని స్థితి స్టూడెంట్స్కి ఉండేటటువంటి కామన్ వీక్నెస్. అంతకంటే నేను ఐ డోంట్ వాంట్ గో ఫార్వర్డ్ బిహైండ్ దట్. వాట్ ఈస్ ఫస్ట్? సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. No saying incapability. Okay? లాస్ట్ ఉండేటువంటి ఇంకో ప్రాబ్లం ఉంటుంది. ఏంటో తెలుసా? టెంపర్మెంట్. స్టూడెంట్స్కి విపరీతమైనటువంటి టెంపర్మెంట్. కొంచెం అమ్మ ఒక్కొక్కసేపు చదువుకో, అమ్మ నేను సినిమాకి వెళ్ళాలి ఈరోజు రేపు, పెద్ద
పేదవాళ్ళు కొంచెం ఏదన్నా చెబితే వెంటనే తప్పండి. అమ్మా ఈరోజు వాళ్ళతో మంచివాళ్ళు కాదమ్మా, వాళ్ళతో స్నేహం చేయటం నాకు తెలీదా, ఎవరు చెప్పేదో, నా లైఫ్ నేను లీడ్ చేసుకోగలను, నువ్వెవరు చెప్పడానికి, డోంట్ ట్రై టు కంట్రోల్ మీ, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. అది కొంచెం తక్కువ, అమెరికాలో ఎక్కువ, ఇక్కడ కొంచెం తక్కువ, అంతే తేడా. టెంపర్మెంట్. ఇప్పుడు చెప్పండి, వాట్ ఇస్ ఫస్ట్? నెంబర్ 2, 3, ఈ 5లో మొట్టమొదటి అక్షరాలు చెప్పండి. ఎస్, 2, టీ, 3, యు, 4, 5, 6, నో. తర్వాత అన్నీ కలపండి. ప్రతి స్టూడెంట్కి స్టూడెంటే ప్రాబ్లం, ఎవరో కాదు మీ శత్రువులు, మీ అంతటా మీకు మీరే శత్రువులు. ఓకే విత్ టైం. చూసావా విశ్వం, హౌ ద యూనివర్స్ విల్ కోఆపరేట్ when you are doing a good thing for the welfare of the society. నేను ప్రతిరోజు మెడిటేషన్ చేస్తాను. ఒక్కోసారి విశ్వాన్ని అడుగుతాను, హే స్టాప్, డూ యు నో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్? ఐఎమ్ నాట్ డూయింగ్ ఫర్ మై సేక్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద స్టూడెంట్స్, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హోల్ కంట్రీ, ఫర్ ద హోల్ స్టేట్. స్టాప్, యు స్టాప్. ఆ పవర్ ఉన్నారు, డిక్టేట్ చేసేటువంటి పవర్ ఉన్నారు. ఇప్పుడు పడినా పర్లేదు, ఎందుకు తెలుసా, చెప్పాలనుకున్న మెయిన్ టాపిక్ అయిపోయింది. కానీ ఇందాక పడింది, అందరూ పైకి చూస్తున్నారు, అమ్మో ఏమో అమ్మో పడదు. ఎందుకు తెలుసా, విశ్వం కోఆపరేట్ చేసి తినాలి. ఎందుకు తెలుసా, మనం చేస్తుంది ఒక సత్కార్యం కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు ఈ వీక్నెసెస్ని ఎలా మార్చుకోవాలి? ఎందుకంటే నేను ఆ కోరిక ఏంటో తెలుసమ్మా, మీరందరూ సుందర పిచ్చయ్య లాంటి వాళ్ళు కావాలి. అది నా కోరిక. సుందర పిచ్చయ్య ఏం గొప్పవాడా? వాడు కూడా ఆయన కూడా మీరే చదువుకున్నాడేగా. తెలుసా ఎవరో సుందర పిచ్చయ్య? అసలు తెలుసా? మా సుందర పిచ్చయ్య చదివిన వాళ్ళు ఎవరన్నా చెప్పలేదు, చదివేతండి. గుడ్. గూగుల్ సీఈఓ తల్లి, గూగుల్ సీఈఓ చదువుకుంది ఎక్కడో తెలుసా? మద్రాసులో. చిన్నప్పుడు ఏం చేశాడు నేను చెప్పాడు, నీళ్ళు వస్తూ ఉంటే వాడి ఇంట్లో వాళ్ళ అమ్మ తీసుకొచ్చేసి ఆ నీళ్లు పట్టడం కోసమని లైన్లో నుంచొనేసి ఆ ట్యాంకు పడతా ఉంటే నేను మంచి పట్టుకున్నాను నేను చెప్పాడు. ఆ పరిస్థితిని ఎదిగాడు. గూగుల్ పిచ్చాయి. నేను పిచ్చాయి, బట్ నేను పిచ్చయ్యా అని చెప్తున్నా మీకు అందరికి అర్థం కావటానికి. అందరూ వాడు కాదు, ఎందుకు కాకూడదు? ఆయన చదువుకుంది కూడా ఇంజనీరేగా, మీరు చదువుతుంది కూడా ఇంజనీర్లే కదా, ఆయనకు చెప్పింది పాఠాలే కదా, మీకు చెప్తుంది పాఠాలే కదా, వాళ్ళకుంది లెక్చరర్సే కదా, వీళ్ళకుంది లెక్చరర్స్ కదా. ఆయన ఎందుకు అయ్యాడు, మీరు ఎందుకు కాలేకపోయారు? కారణం ఏంటో తెలుసా, ఈ స్టూడెంట్ అనేటటువంటి శత్రువులు మిమ్మల్ని కానేయకుండా చేస్తున్నాయి. అయితే ఆ శత్రువులను మిత్రులుగా ఎలా మార్చుకోవాలి? ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఆ శత్రువులను మిత్రులుగా మార్చుకోవటం మీ చేతుల్లో ఉంది. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? స్ట్రెస్. స్ట్రెస్ని ఎలా రిలీజ్ చేసుకోవాలి? స్ట్రెస్ని ఎలా రిలీజ్ చేసుకోవాలి అంటే, స్ట్రెస్ ఎందువల్ల వస్తుందో తెలుసా? వెదర్ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ పాస్ట్ ఆర్ you are thinking about your future, but the only thing is that you are not thinking about the present. That is the cause of the stress. Inability to live in the present moment is the primary cause of stress. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన్నయ్య కొడుకు నేను స్కూల్ పెట్టినప్పుడు ఇంటర్మీడియట్ పోయి పరీక్ష రాశాడు. వాడు బిలో యావరేజ్ స్టూడెంట్ అనేటటువంటి
వీక్నెసెస్ వాడికి కూడా పాకినాయి. ఎగ్జామినేషన్ పాస్ కావాలి, పాస్ కాకపోతే అమౌంట్ అరుస్తారు. ఏంటి? స్ట్రెస్. కాబట్టి ఎగ్జామినేషన్ ఏం చేయాలి? పాస్ కావాలంటే ఏం కొట్టాలి? కాపీ కొట్టాలి. కాపీ కొట్టాలంటే ఏం చేశాడు తెలుసా? స్లిప్ పెట్టి రాస్తున్నాడు, పట్టుకున్నాడు. ఇంజనీర్ రోజు పట్టుకున్నాడు. కొంతమంది ఇంజనీర్ ఈజీ వాళ్ళు తీసుకొని అంటారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? పేపరు వాళ్ళని తీసుకొని ప్రిన్సిపాల్ దగ్గర తీసుకెళ్ళాడు. ప్రిన్సిపాల్ దగ్గర తీసుకెళ్తే ఏం చేశాడు తెలుసా? సస్పెండ్ చేశాడు. ఎట్టున్నాడు? సామాన్య స్ట్రెస్లో ఉన్నాడా? లేదు. వాడు అప్పుడు జరిగిన దాని గురించి ఆలోచించడంలా, నేను ఏం చేశాను, చదవకపోవడం వల్ల కదా నాకు ఇది వచ్చింది. ఐ డోంట్ స్టడీ. ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ ఐ వుడ్ నాట్ హ్యావ్ బికమ్ లైక్ దిస్. వాట్ ఈస్ ద ఫ్యూచర్? హౌ కెన్ ఐ గో హోమ్ అండ్ టెల్ మై పేరెంట్స్ లైక్ దిస్? What if my friends will see me in the future that I got suspended? Everybody is going to the examinations and pass. Past, future, not thinking about present. My life is waste. It is not worth living. ఇది బయలు దిగాడు, చచ్చిపోయాడు. ఎవరో కాదమ్మా, నా సొంత అన్నయ్య కొడుకు, వాడి పేరు సుధీర్ బాబు, చచ్చిపోయాడు. అది మీ జీవితంలో అటువంటివి ఏవైనా సంబంధించినా కూడా దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్. దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్. ఏమైనా కాదండి, యూ స్టిల్ హ్యావ్ లైఫ్ టు లివ్. ఏమైనా పర్లేదు. కాపీ పట్టుకుంటే, ఆఫ్టర్ ఆల్ కాపీ పట్టుకుంటే ఏమైంది? కాపీ ఇంకో సంవత్సరం. నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు 6 months ఫెయిల్ అయ్యా. నేను పట్టుకుని ఏడవలా. 6 months మళ్ళీ ఫ్లయింగ్ కర్స్లో పాస్ అయ్యా. ఎందుకంటే వచ్చినటువంటి ఇన్విజిలేటర్ డబ్బులు తీసుకుంటారు మెడికల్ కాలేజీల్లో. నాకు డబ్బులు ఇవ్వడం ఇష్టం ఉండదు. నేను వాడికి చెప్తే ఫెయిల్ చేశాడు. థియరీలో కాదు, ప్రాక్టికల్స్లో. ప్రాక్టికల్స్ వేడి చేతుల్లో కదా ఉండేది. ఫెయిల్ చేశాడు, ఫెయిల్ అయ్యాడు. ఇట్స్ ఓకే. 6 months, నాట్ ఎ బిగ్ డీల్. 100 years లైఫ్లో 6 months, వాట్ ఇస్ దిస్ థింగ్? ఐ కెన్ స్టడీ దట్ సబ్జెక్ట్ లిటిల్ బిట్ మోర్, బట్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ మీ టు పాస్ ఇన్ ద యూఎస్ఎంఎల్ఈ. కాలేజీకి పోవాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర కూర్చుంటాను, రోజు చదువుతాను, ఇంకా స్ట్రాంగ్ అవుతాను, ఇంకా అవుతాను, మంచి మార్కులు వస్తాయి. యూఎస్ఎంఎల్ఈలో పాస్ కాబట్టి ఏం అయిపోతుంది. అట్లా తీసుకొని thinking about the present, what you can do, the best of the situation is the way to remove the stress. అర్థమైందా? How to come out of the stress అనేది. నెంబర్ 2 ఏంటి? థార్డీనెస్. థార్డీనెస్ అనేది ద ప్రొక్రాస్టినేషన్ ఆఫ్ ది టైం. స్లోగా వెళ్తాం, నిదానంగా వెళ్తాం. నీ డ్యూటీని నువ్వు ఏంటి? వాట్ ఆర్ యూ? యు ఆర్ ఎ స్టూడెంట్. You have 2 things in life, rights and responsibilities. రెండు ఉన్నాయి, రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. కానీ you all who want your rights, raise your hand. Who want your rights? Good. Second question, who wants the responsibilities? Good, very good. I know why you raise your hand. Good. I'm very good. Whenever you think of rights, you also think about the responsibilities. అలా గనక ఉన్నప్పుడు జీవితంలో టార్డీనెస్ అనేది లేకుండా పోతుంది. అర్థమైందమ్మా? మూడోది ఏంటి? అన్ఫోకస్. దిస్ ఇస్ ద మేజర్ ఇష్యూ ఆఫ్ ద స్టూడెంట్స్. యూ కెనాట్ ఫోకస్, యూ కెనాట్ సిట్ అండ్ రీడ్. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో, ఎవరండి అది మనం వెళ్ళింది, వివిఐటి కాలేజ్ అని ఒకటి ఉంది. అక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వెళ్తే ఇట్లానే చెప్తే రాగానే హాఫ్ గర్ల్స్ ఉన్నారు, హాఫ్ బాయ్స్ ఉన్నారు. రాగానే హూ ఎవర్ వాంట్స్ టు లీవ్ దిస్ ఆడిటోరియం కెన్ లీవ్ రైట్ నౌ అని చెప్పారు. అబ్బాయిలు మొత్తం వెళ్ళిపోయారు. ఇదే చెప్పింది ఫస్ట్ వర్డ్.
హూ వాంట్స్ టు లీవ్ దిస్ ప్లేస్ రైట్ నౌ యూ కెన్ లీవ్ అన్న. ఒక 5-6 అబ్బాయిలు తప్పితే 60 మంది అబ్బాయిలు వెళ్ళిపోయారు. అమ్మాయిలు మొత్తం కూర్చున్నారు. అందులో ఈరోజు అడిగా, సార్ మనం వెళ్ళేది అమ్మాయి క్లాస్ అబ్బాయి స్టూడెంట్, లేడీస్ సార్, అమ్మాయి పర్లేదు. లేడీస్ ఆర్ మోర్ రెస్పాన్సిబుల్, దే థింక్ రైట్స్ అంటారు. అందుకని అంతమంది చేతులు ఎత్తారు. ఎందుకంటే గర్ల్స్ ఆర్ ఒక అడ్వాంటేజ్ ఉంది బాయ్స్ మీద. ఎందుకంటే యూ నో ద రెస్పాన్సిబిలిటీ. అవేంటి రెస్పాన్సిబిలిటీ మీరు ఏం తెచ్చుకుంది కాదు, మీకు ఇన్బాల్డ్గా వచ్చింది. బేసికల్గా తెలుసా, యు ఆర్ బేసికల్లీ ఏ మదర్. ఇప్పుడు కాకపోవచ్చు, బేసికల్లీ యు ఆర్ ఏ మదర్. మదర్ బొత్తుగా గుర్తుపెట్టుకునేది ఏంటో తెలుసా, రెస్పాన్సిబిలిటీ. బాయ్స్ ఏముంది, సీతాకోలు. That's what, they don't care. But I'm very happy that I'm dealing this class with girls. Called unfocus. ఫోకస్ చేయాలి అంటే మీరు ఫోకస్గా చదువుతున్నప్పుడు డోంట్ స్టడీ ఫర్ అవర్స్ టుగెదర్. నో, దట్స్ నాట్ గుడ్. స్టడీయింగ్ ఫర్ అవర్స్. ఎందుకంటే తెలుసా, ప్రతి మనిషికి ఒక అటెన్షన్ స్పాన్ అని ఉంటుంది. విన్నారా పేరు? అటెన్షన్ స్పాన్. అంటే బ్రెయిన్ కంటిన్యూస్గా కొంతసేపు మాత్రమే పనిచేయగలుగుతుంది. అందుకనే వీ నీడ్ స్లీప్ ఇన్ ద నైట్. ఎందుకంటే వీ నీడ్ ఎ రెస్ట్ టు ద బ్రెయిన్, సో టు గెట్ రెడీ ఫర్. నైట్ బ్రెయిన్ ఏం చేస్తుందో తెలుసా, ఈ డే టైం నువ్వు నేర్చుకున్నట్టు వాటన్నిటిని షార్ట్ టర్మ్ మెమరీలో నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి పంపించేస్తుంది. డిఫరెంట్ ఫైల్స్లో పెట్టేస్తుంది. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసుకోవచ్చు. అట్లానే కనుక నేను రాత్రి వాళ్ళు ఈరోజు చిన్నప్పుడు మేము చేసేవాళ్ళం. ఫస్ట్లో ఏదో స్లీప్ లెస్ టాబ్లెట్స్ అనేవి వెళ్ళేవి. ఆ స్లీప్ లెస్ టాబ్లెట్లు వేసుకొని రాత్రి 2 గంటలు 3 గంటలు చదువుకునేవాళ్ళు. రాంగ్. తర్వాత తెలుసుకున్నాను నేను చేసింది తప్పు అని. కానీ మీరు ఆ తప్పు చేయాల్సిన అవసరం లేదు. ఎలా చదవాలి? స్టడీ ఫర్ హాఫ్ అవర్, బాగా కాన్సంట్రేట్ చేయండి. టేక్ ఎ బ్రేక్ ఫర్ 5 minutes. ఆ బ్రేక్ ఏం చేస్తారు తెలుసా? జస్ట్ డూ ఎ మెడిటేషన్. ఏం చేయొద్దు, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా వద్దు. అంటే ఏంటి? 15 minutes, 2 minutes. ఓకే ఐ విల్ స్టాప్ ఇన్ 2 minutes. చేస్తే దెన్ నిద్రపోయేది ఏం జరుగుతుందో మీరు ఈ 2 minutes మెడిటేషన్ చేసేటప్పుడు అది జరుగుతుంది. దెన్ దట్ చదివింది షార్ట్ టర్మ్ మెమరీలో నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. దెన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇప్పుడు 3వది కదా మనం చెప్పుకుంది. తర్వాత ఏంటి? డిస్ట్రాక్షన్. ఏదైనా కనుక మీకు చదువుతున్నప్పుడు కనుక డిస్ట్రాక్షన్ కనుక ఉన్నది అని తెలిస్తే ఆ డిస్ట్రాక్షన్ చేసేటటువంటి వస్తువు ఏంటో గమనించండి. నార్మల్గా ఇప్పుడు డిస్ట్రాక్ట్ చేసేది ఏంటి? ఫోన్. కరెక్ట్? ఆ ఫోన్ ఏం చేయాలో తెలుసా? మీరు ఇక్కడ చదువుతుంటే తీసుకెళ్ళి మీ ఫ్రెండ్ రూమ్లో పెట్టేసాడు. మీ ఫ్రెండ్ రూమ్లో పెట్టేయండి. మీ ఫ్రెండ్ ఉన్నటువంటి ఫోన్ మీ రూమ్లో పెట్టినారు. అంటే ఏంటి? ఏ వస్తువు అయితే డిస్ట్రాక్ట్ చేస్తుందో ఆ డిస్ట్రాక్ట్ చేసేటటువంటి సోర్స్ని దూరం చేయాలి. అంతే కదా? ఎవరైనా మీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నారు గూగుల్, ప్లీజ్ డోంట్ కాల్ మీ ఆన్ దోస్ డేస్. ఇఫ్ యూ కాల్ మీ ఆన్ దిస్, ఐ వాంట్ లిఫ్ట్ ద ఫోన్. ఇఫ్ ఐ డోంట్ లిఫ్ట్ ద ఫోన్, డోంట్ డిసప్పాయింట్. If you want to call me, call after this time. These timings are for you. Rest of the timings are for my studies. ఆయన పని తప్పుతుంది, మీ పని కూడా. అట్లా ఏది డిస్ట్రాక్ట్ చేస్తుందో దాన్ని. వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? ఎనర్జీ లీక్స్. ఈ ఎనర్జీ లీక్స్ చేయాలంటే ఏం చేయాలో తెలుసా? కంప్లీట్గా కూర్చొని మెడిటేషన్ కనుక చేస్తూ ఉంటే కూర్చొని 15 minutes ఆ ఎనర్జీ మెడిటేషన్లో ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది. ఎనర్జీ లిక్స్లో ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. యూ షుడ్ నో రైట్ వాట్ ఈస్ ద కన్జర్వేషన్, వాట్ ఈస్ కన్జ్యూమేషన్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. కానీ కూర్చొని కనుక నువ్వు మెడిటేషన్ చేసి ఇలా కనుక యోగాసనాలు కనుక చేస్తే, యోగాసనాల్లో ఏమవుతాయి తెలుసా? నీ కండరాలు గట్టబడవు. దట్స్ నాట్ ఏరోబిక్ ఎక్సర్సైజ్. యోగాసన ఇది ఎనిరోబిక్ ఎక్సర్సైజ్.
When you do the aerobic exercise, ఆ ఎనర్జీ స్ట్రెంగ్తన్ అవుతుంది, కన్జర్వ్ అవుతుంది మెడిటేషన్లో. యోగాసనంలో కన్జర్వ్ అవుతుంది. వెన్ యూ కన్జర్వ్ దట్ ఎనర్జీ అండ్ ఆ కన్జర్వ్ అయినటువంటి ఎనర్జీని మొత్తం కనుక ఆ చదువు మీద కనుక ఫోకస్ చేస్తే గంటలో చదవాల్సింది 5 నిమిషాలు చదివితే నీకు ఎక్కువ. దట్స్ వాట్ ఐ ప్రాక్టీస్ వెన్ ఐ పాస్డ్ మై యూఎస్ఎంఎల్. ఓకే, నెక్స్ట్ ఏంటి? నో. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. When you have to say no, no, that's it. అది కనుక చెప్పలేని స్థితిలో మీరున్నారు అంటే మీ జీవితాన్ని పతనపు దిశగా మళ్ళిస్తున్నారు అని అర్థం. అన్నిసార్లు కాదు, కొన్ని విషయాలు వస్తాయి నో చెప్పాల్సినటువంటి అవకాశం. నో చెప్పాల్సినప్పుడు నో. చదువు విషయం, చదువుకునే టైము నో. ఎంజాయ్ చేసే టైము చదువుకోవడానికి నో. దిస్ ఈజ్ మై ఫన్ టైం, డోంట్ ఆస్క్ మీ టు స్టడీ. నో ఎప్పుడు లేకపోతే అనుకుంటే అప్పుడు చెప్పండి. వాట్స్ ద నెక్స్ట్ వన్? ఏంటో మెదగా టెంపర్మెంట్. స్టూడెంట్స్ విపరీతమైన టెంపర్. ఆ టెంపర్ని పోగొట్టుకోవడానికి మళ్ళీ మార్గం ఏంటో తెలుసా? మెడిటేషన్ ఏం చేస్తా, మీ బాడీ యొక్క హార్ట్ రేటు బేస్ లెవెల్కి వచ్చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ బేస్ లెవెల్కి వచ్చేస్తుంది. అన్నీ ఉన్నటువంటి థాట్స్ మైండ్ అంతా కంప్లీట్గా ఎంటీ, ఫ్రీగా అయిపోతుంది. రెడీ టు బి బిగ్ రిసీవర్. వాట్ ఎవర్ యూ పుట్ ఇన్ ఆఫ్టర్ ద మెడిటేషన్ ఈజ్ రెడీ టు అబ్జర్వ్. కొంచెం చదివిన తర్వాత మళ్ళీ మెడిటేషన్లో కూర్చుంటే షార్ట్ టర్మ్ మెమరీ తీసుకెళ్ళి లాంగ్ టర్మ్ మెమరీలో పడేస్తుంది. నువ్వు ఎప్పుడు ఎగ్జామినేషన్ టైంలో ఎప్పుడు రిట్రీవ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు రిట్రీవ్ చేసుకో. దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్. కాబట్టి స్టూడెంట్ అనేది మీకు శత్రువు స్టూడెంటే. ఆ శత్రువు మీకు మిత్రుడు కూడా స్టూడెంటే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కాలేజ్ యజమానికి శ్రద్ధగా మీరు ఉన్నందుకు మీ అందరికీ కొంచెం ఒక 4 minutes ఎక్కువ టైం తీసుకున్నాను, క్షమించండి మాస్టర్. ఓకే, థ్యాంక్ యూ, అప్రిషియేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడెంట్ సార్, ఇప్పుడు విజయసారథి గారు జస్ట్ ఒక 5 minutes మీ చేత మెడిటేషన్ చేయిస్తారమ్మా. సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద మెడిటేషన్, హౌ ఇట్ విల్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అండ్ హౌ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్ అన్నది సార్ చేసి చూపిస్తారు. సార్, విజయసారథి సార్, ప్లీజ్.